నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం నీకు తెలుసున్నప్పుడు నువ్వు మాట్లాడే విధానం వేరుగుంటుంది, నువ్వు ఆలోచించే విధానం వేరుగుంటుంది. నీలాంటి వాళ్ళు ఇంకో చోట కనిపించరు. అందుకే నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం నీకు తెలిసి ఉండేలా ముందు ట్రై చేయి. రాజకీయ పరిశోధన కేంద్రం అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం రాజకీయ పరిశోధన కేంద్రం దగ్గర ఉంది. ఆ రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి రాజకీయ పరిశోధన కేంద్రం ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నానికి కోఆపరేట్ చేయండి. నేనో పార్టీ నువ్వో పార్టీ కాదు. రాష్ట్రం ఏమైపోయింది, రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్రం భవిష్యత్ ఏంటి అనే దాని గురించి ఆలోచించు. అలాంటి దాని గురించి ఆలోచించు. ప్రపంచ గమనానికి అనుగుణంగా పనిచేయలేకపోతున్నటువంటి మన రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ప్రపంచ గమనానికి అనుగుణంగానే పనిచేసేలాగా కనీస ప్రయత్నాలు చేయలేకపోతున్నటువంటి మన రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు ప్రపంచ గమనాన్ని మార్చగలిగే విధానాలను తయారు చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం ఏంటి? ప్రపంచ గమనాన్ని ఎలా మార్చగలుగుతాం? ప్రపంచ గమనాన్ని మార్చగలిగినప్పుడు మాత్రమే, మార్చగలిగే వ్యక్తులకు మాత్రమే, మార్చగలిగే సమాజానికి మాత్రమే, మార్చగలిగే ప్రాంతాలకు, మార్చగలిగే దేశాలకు మాత్రమే ప్రపంచం మీద ఆధిపత్యం, ప్రపంచంతో కలిపి వ్యాపారం, ప్రపంచంతో ఆదాయం, అప్పుడే ఆ రాష్ట్రాలు, ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి తప్ప ప్రపంచ గమనానికి కూడా అనుగుణంగా పనిచేయలేకపోతున్నప్పుడు ప్రపంచంతో మనం సమానంగా ఉండాలనుకుంటే ఎలా జరుగుద్ది? అందుకే ప్రపంచ గమనాన్ని మార్చగలిగే అద్భుతాలను తయారు చేసుకున్న రాజకీయ పరిశోధన కేంద్రం. కొంతమంది కాల్ చేసి అంటుంటారు, అవేమో మాకు చెప్పేయచ్చు కదా. కొన్ని రీసెర్చ్ పాయింట్స్ని చాలా సీక్రెట్గా ఉంచవలసిన అవసరం ఉంటుంది. అందుకోసమే రాజకీయ పరిశోధన కేంద్రం చేసే ప్రయత్నం ఈ రీసెర్చ్ అనేది పూర్తిగా నిజమా అబద్ధమా అనే కొన్ని డౌట్ఫుల్ పర్సన్స్ చాలామంది ఉంటారు. దానికోసమే కొన్ని శాంపిల్స్ని తయారు చేసుకున్నాం. ఆ శాంపిల్స్ ఎలా ఉంటాయంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి 50,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని రప్పించగలిగితే ఆ శాంపిల్ని మీరు నమ్ముతారా, నమ్మరా? అప్పు చేసి పరిపాలన చేసే పరిస్థితి నుంచి అసలు భారతదేశం అంతా గర్వపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ఖజానాకి 50,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి శభాష్ అనే విధంగా రప్పించినప్పుడు దాన్ని మీరు నమ్ముతారు, నమ్మరా? అలాంటి అద్భుతాలను తయారు చేసుకుని ప్రజల్లోకి రాబోతున్న రాజకీయ పరిశోధన కేంద్రం. ఏ పార్టీని మీరు గెలిపించినా అప్పు చేసి మాత్రమే పరిపాలించగలిగే శక్తి, సామర్థ్యాలు ఉన్నటువంటి, ఇప్పటి వరకు మీ అభిమానాన్ని, ప్రేమని పంచి 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశాన్ని పరిపాలింపజేసినటువంటి మీ రాజకీయ నాయకులు, మీరు నడిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఇవే పరిస్థితుల్లో ఇలాగే ముందుకు నడిస్తే మీ రాజకీయ నాయకుల వ్యాపారాలు అభివృద్ధి చెందినంతగా రాష్ట్రంలో ప్రజలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? రాష్ట్రం ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? అందుకే రాజకీయ పరిశోధన కేంద్రాన్ని పూర్తి స్థాయిలో
భారతదేశం అభివృద్ధి కోసం మాత్రమే తయారు చేస్తున్నాం. ఇది 136 కోట్ల మంది ప్రజలకి ఉన్నటువంటి అవకాశం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని భగవంతుడు రాజకీయ పరిశోధన కేంద్రం రూపంలో రాజిపూడి అనే గ్రామం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి రాజకీయ పరిశోధన కేంద్రాన్ని ముందుకు నడిపించడానికి ట్రై చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి యువకుడిని రాజకీయ పరిశోధన కేంద్రం గురించి తెలిసేలా, ప్రతి యువతని టచ్ చేయడం కోసం రాజకీయ పరిశోధన కేంద్రం చేసే ప్రయత్నానికి అందరూ కోఆపరేట్ చేయండి. ఏంటి ఎంత ధైర్యంగా, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న రాజకీయ పరిశోధన కేంద్రం అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఎనీ పార్టీ నాయకుడు, కార్యకర్త, అభిమాని, సైనికుడు ఎవరైనా ప్రశ్నించే ముందు ఆ ప్రశ్న గురించి నీకు పూర్తి వివరాలు తెలుసుకుని ప్రశ్నించు. ప్రశ్నించే ముందు ఆ ప్రశ్న నిజమైతేనే ప్రశ్నించు. ప్రశ్నించే ముందు అది సమాజానికి ఉపయోగపడుతుంటేనే ప్రశ్నించు.